ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇటీవల కాలంలో టెక్స్ట్ నెక్స్ట్ సిండ్రోమ్ అనే విషయం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు అది ఎందుకు వస్తుంది? నెక్ని కనుక మనం ఒక బ్యాడ్ పోస్చర్లో మెయింటైన్ చేస్తూ ఆ తరచుగా ముందు కొంగి చూడడం వల్ల మన తల బరువంతా మోసేది మన మెడలో ప్రతి మనిషికి ఒక స్కల్ బోన్ ఇలా ఉంది అంటే ఈ నెక్ బోన్స్ అన్నీ కూడా మనకి ఫోన్ వాడకం పిల్లల్లో వాళ్ళ ఏజ్ ఏదైతే ఉందో తక్కువ ఏజ్ నుంచే వాళ్ళు అలవాటైపోతుంది. పిల్లల్లో ఎస్పెషలీ గ్రోయింగ్ ఏజ్లో ఎలాస్టిసిటీ లోడ్ బేరింగ్ ఇంకెక్కువ అయితే వీళ్ళలో తొందరగా ఈ లక్షణాలు తరచుగా హెడ్ ఏక్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు, నెక్ పెయిన్స్ వస్తున్నాయంటారు. నెక్ సిండ్రోమ్ సార్, దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ వెళ్ళిపోయినప్పుడు సర్జరీ వరకు పోయే ప్రమాదాలు ఏమైనా ఉంటాయి. స్ట్రెయిన్ అవ్వడం వల్ల బోన్స్లో కొన్ని నొప్పులే కాకుండా తిమ్మిళ్ళు రావడము, బర్నింగ్ సెన్సేషన్ రావడం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీకు తెలుసా, మనలో చాలామంది మెడ ఏదైతే ఉందో అంటే నెక్ అంటాం కదా, దాని వయసు వాళ్ళ ఒరిజినల్ ఏజ్ కంటే కూడా ఎక్కువైపోతుందంట. ఇంకా చెప్పుకోవాలంటే యువతలో ఒకవేళ ఒక యువత ఏజ్ 25 ఇయర్స్ అయితే అతని మెడ 50 ఏళ్ళ వయసులో ఎట్లయితే ఉంటుందో అతనికి మెడ అలా ఉంటుందంట. ఇప్పుడు ఈ పరిస్థితులు అన్నీ కూడా ఇలా కావడానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఫోన్స్ మరియు ల్యాప్టాప్ ఇతర గ్యాజెట్స్ని కంటిన్యూస్గా చూస్తూ వాడడం వల్ల మన ఏదైతే మెడ ఉందో అది చాలా స్ట్రెస్కు లోనైపోయి చాలా రకాల మనకు హెల్త్ కండిషన్స్ అవన్నీ కూడా డిటోరియేట్ అయిపోతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో టెక్స్ట్ నెక్స్ట్ సిండ్రోమ్ అనే విషయం గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో ఆ విషయం గురించి తెలుసుకోవడానికి అసలు అది ఎందుకు వస్తుంది, చాలామంది ఈ నెక్స్ట్ సిండ్రోమ్కి ఇప్పటికే బారిన పడ్డారు అనే కొన్ని స్టడీస్ కూడా మనకు చెప్తున్నాయి. సో మనం ఆ విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్లోని బి బ్లాక్లో ఉన్న విశ్వక్సేన్ రెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో, ఈజ్ ఏ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, ఈజ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ ఇక్కడ. సో సార్, మీరు ఎంతోమంది పేషెంట్స్ని మీరు డైలీ మీ ప్రాక్టీస్లో చూస్తూ ఉంటారు సార్. అంటే ఇది ఎట్లా దీన్ని మీరు చూస్తారు సార్, ఈ పరిస్థితిని, ఈ సిండ్రోమ్ని డూ యూ యాక్సెప్ట్ ఫస్ట్? మేము చదువుకునే రోజుల్లో ఇది పెద్ద ఏజ్ వాళ్ళలో చూసేవాళ్ళం. తరచుగా మెడ నొప్పులు కానీ చేతులు తిమ్మిర్లు కానీ ఇలాంటి లక్షణాలతో వచ్చేవాళ్ళు అనమాట. ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తుంది ఏంటంటే విత్ ఇన్ 25 ఇయర్స్, అంటే మనము ఆ టీనేజ్ నుంచి అడాలసెంట్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఈ ప్రాబ్లమ్స్. సో దీనికి ఈ పేషెంట్స్కి ఎందుకు ఇది జరుగుతుంది అనడానికి అంటే ముందు కూడా ఇటువంటి సందర్భాలు చూసేవాళ్ళం. ఫర్ సపోజ్ ఒక ప్రొఫెషన్, ఫర్ సపోజ్ ఒక గోల్డ్ స్మిత్ ఉన్నారు, వాళ్ళు ఒక పర్టికులర్ పొజిషన్లో నెక్ను అలా పెట్టి ఆ ఆర్టిఫిషియల్ వర్క్స్ చేస్తుంటారు. సో ఆ కంటిన్యూస్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల మనకి ఆ నెక్లో ప్రాబ్లమ్స్ వచ్చేవన్నమాట. ఈ మధ్య కాలంలో సేమ్ టైప్, అంటే ఒక బ్యాడ్ పోస్చర్, నెక్ని కనుక మనం ఒక బ్యాడ్ పోస్చర్లో మెయింటైన్ చేస్తూ ఆ తరచుగా ముందు కొంగి చూడడం వల్ల ఈ స్టిఫ్ నెక్ అంటే నెక్ సిండ్రోమ్ అనేది చూడడం జరుగుతూ ఉంటుంది అనమాట. యావరేజ్గా సార్ ఇండియాలో అంటే ఫోన్ వాళ్ళ అంటే ఆర్ స్క్రీన్స్ చూసే వాళ్ళ సంఖ్య అంటే వాళ్ళ స్పెండ్ చేసే అవర్స్ 4 అవర్స్ సార్ యావరేజ్గా. పిల్లల్లో అది 6 అవర్స్ ఉంది. ఇక ప్రొఫెషనల్స్ అంటారా, ఐటీ ప్రొఫెషనల్స్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టచింగ్ 12 అవర్స్. సో వీళ్ళు కంటిన్యూస్గా ఒక యాంగిల్లోనే చూస్తూ వీళ్ళు ఉండడంతో బర్డన్ అంతా స్పైన్ మీద పడేసి సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ వస్తున్నాయి సార్. సో దీన్ని ఎట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? అంటే ఆ డ్యామేజ్ దేనికి ఏ భాగాలకు జరుగుతుంది? అంటే బేసిక్గా మన తల బరువంతా మోసేది మన మెడలో ప్రతి మనిషికి 7 బోన్స్ ఉంటాయి. సో ఈ 7 బోన్స్లో మనం చూస్తే దీని అలైన్మెంట్ ఒక స్కల్ బోన్ ఇలా ఉంది అంటే ఈ నెక్ బోన్స్ అన్నీ కూడా మనకి C షేప్లో అలైన్మెంట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సర్వైకల్ లార్డోసిస్. సో ఇది మెయింటైన్ చేసి మన న్యూట్రల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇది ఒక 13 to 15 pounds వెయిట్ ఉందంటే కనుక ఈచ్ మూమెంట్, అంటే మనం ఇది ముందు ఇది వెనక ఇది మెడ ఎముకలు అనుకుంటే, ఈ మూమెంట్ చేస్తున్నప్పుడు ఈ లోడ్ బేరింగ్ అంటే ఈ లోడ్ ఏదైతే ఉందో వెన్నపూస మీద పడేది అది పౌండ్స్, అంటే ఇది దీని వాస్తవ బరువు 15 pounds ఉన్నా సరే ఈ స్ట్రెయిన్ అవుతుంది, అంటే ఈ నెక్ ముందుకు బెండ్ అవుతున్నప్పుడు ఈ పౌండ్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అన్నమాట.
సో అప్రాక్సిమేట్గా మీరు ఒక 60 degrees వరకు వెళ్తే కనుక ఆల్మోస్ట్ 60 pounds అనే వెయిట్ 15 pounds ఉండాల్సింది 60 pounds అనేది మీ తల మీ మీ మెడ అనేది మోస్తుంది. అంటే So, పౌండ్స్ అంటే కిలోల్లో చూసుకుంటే మనం 20 kgs ఆల్మోస్ట్ 20 kilos వరకు ఉంటుంది. సో ఈ ఎముకలు కంపేర్ టు లంబార్ స్పైన్ కానీ చెస్ట్ స్పైన్లో కానీ మీకు ఈ బోన్స్ చిన్నగా ఉంటాయి. సో ఈ అవి మోయాల్సిన బరువు ఒకటి ఉంటే ఈ స్ట్రెయిన్ అయిపోవడం అంటే ముందుకు జరగడం వల్ల బ్యాడ్ పోస్చర్ వల్ల ఆ బ్యాడ్ పొజిషన్ వల్ల ఆ వెయిట్ బేరింగ్ అనేది ఎక్కువగా లోడ్ తీసుకుంటుంది అది. ఓకే సార్, అంటే ఇది దీంతో ఫస్ట్ మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి సార్? అంటే ఫస్ట్ సైన్స్, వార్నింగ్ సైన్స్ అంటాం కదా, హౌ టు డిటెక్ట్ దిస్ సిండ్రోమ్? ఇనీషియల్గా ఎస్పెషలీ మనము ఈ తరచుగా మనము ఓపీకి చూస్తే కనుక యంగ్ పిల్లలు అంటే మేబీ ఇన్ దర్ ఎర్లీ 20s వాళ్ళు ఏమని వస్తారంటే డాక్టర్ గారు మెడ నొప్పులు వస్తున్నాయని. సో మెడ నొప్పులు ఈ ఆక్సిపిటల్ హెడేక్ అంటాం, ఈ వెనక భాగంలో తలనొస్తుంది, ఇవి ఫ్రీక్వెంట్గా వచ్చే లక్షణాలు. కొంతమందికి ఈ షోల్డర్ పెయిన్స్ రావచ్చు, కొంతమందికి జా లైన్ దగ్గర కూడా పెయిన్స్ రావచ్చు. సో ఎక్కడ స్ట్రెయిన్ మీ బ్యాడ్ పోస్చర్ వల్ల ఎక్కడ పడుతుందో దానికి సంబంధించిన లక్షణాలు మనకు ముందు పడతాయి. తరచుగా మనం చూసేది ఏంటంటే నెక్ పెయిన్ ఇస్ ది కాన్స్టెంట్ కంప్లైంట్. అంటే ఇది స్లోగా వస్తుందా సార్? అంటే సడన్గా వస్తుందా? అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేస్తున్నందుకు అది మనకు తెలియకుండానే అగ్రివేట్ అవుతుంది అంట. ఇనీషియల్ స్టేజెస్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుందండి. బట్ వన్స్ మీకు ఆ బాడీలో ఆ లోడ్ బేరింగ్ ఆ స్ట్రెయిన్ ప్యాటర్న్ పెరిగిన కొద్దీ ఒకానొక సందర్భంలో సడన్ ఎపిసోడ్స్ కూడా వస్తాయి. అంటే ఒక వర్క్ చేసి లేస్తున్నప్పుడు తరచుగా మనం ఇలా అంటే మనకు మూమెంట్స్ చేస్తున్నప్పుడే పెయిన్ తెలుస్తుంది. సో అట్లా మొదలై కంటిన్యూస్ పెయిన్ వరకు కూడా పోతుంటాయి అన్నమాట. అంటే సార్, అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు సార్, అంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు. సో మన వాళ్ళే అలవాటు చేస్తున్నారు ఫోన్స్కి దానికి. అంటే ఫోన్ వాడకం పిల్లల్లో వాళ్ళ ఏజ్ ఏదైతే ఉందో తక్కువ ఏజ్ నుంచే వాళ్ళు అలవాటు అయిపోతున్నారు సార్. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పిల్లల్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం? అంటే పిల్లల్లో ఎస్పెషలీ గ్రోయింగ్ ఏజ్లో ఎలాస్టిసిటీ ఉంటుంది, బట్ స్టిల్ ఆ బరువు మోసే కెపాసిటీ కూడా తక్కువగా ఉంటుంది. సో లోడ్ బేరింగ్ ఇంకెక్కువ అయితే వీళ్ళలో తొందరగా ఈ లక్షణాలు బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళకు కూడా ఇవే మళ్ళీ తరచుగా హెడేక్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు, నెక్ పెయిన్స్ వస్తున్నాయంటారు. మనం ఏమనుకుంటాము, వీళ్ళేదో స్కూల్కి పోవడానికి దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ గోయింగ్ టు స్కూల్ ఆర్ టు అవాయిడ్ స్కూల్ చెప్తున్నారు, ఏదో సాకులు చెప్తున్నారని మనం పేరెంట్స్గా మనం అనుకుంటూ ఉంటాం అనమాట. బట్ యాక్చువల్ రీజన్ ఏంటంటే మీ నెక్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఈ పెయిన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. మనకి ఈవెన్ యువతలో కూడా అంటే హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఐటీ సెక్టార్ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 12 hours కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయిపోతున్నారు టు ఆల్ దీస్ స్క్రీన్స్. సో వీళ్ళందరూ అసలు ఎట్లా సార్, అంటే హౌ టు అడ్జస్ట్ దేర్ పొజిషన్స్? అంటే బేసిక్గా ఇవన్నీ కూడా మనకి ఇది చూస్తే మీరు సైడ్ నుంచి స్పైన్ చూస్తే కనుక స్పైన్ ఎప్పుడు కూడా స్ట్రైట్ ఉండదండి. సో నెక్లో సి షేప్, మళ్ళీ చెస్ట్లో సి షేప్ వెనక్ వైపు, మళ్ళీ నడుములో సి షేప్. సో ఇట్ విల్ బీ హ్యావింగ్ సర్టన్ కర్వ్స్ అనమాట. సో ఈ కర్వేచర్ని మెయింటైన్ చేయడము, పొజిషన్ని మెయింటైన్ చేయడము మనము సైంటిఫిక్ భాషలో అంటే వీటిని ఎర్గోనామిక్స్ అంటాం. అంటే మీ పోస్చర్ ఎలా ఉంది, మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ మధ్య మనము ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ప్రొఫెషనల్ పరంగా మనము ఎక్కువ సిస్టమ్ మీద వర్క్ చేసేయడం కావచ్చు, ఆర్ మీరు ఫోన్స్ చూడడం కావచ్చు, ఇవి ఏమవుతుందంటే దీని మీద లోడ్ పడుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళకి ఏం చెప్తామంటే మీరు ఈ పోస్చర్ కరెక్ట్గా ఉండాలి, మీరు ఒక లంబార్ సపోర్ట్ చక్కగా ఉన్న చైర్ వేసుకోవాలి, చైర్ని పూర్తిగా పొట్ట వరకు లాక్కోవాలి, స్క్రీన్ అనేది కిందికి ఉండకూడదు, పైకి ఉండకూడదు, ఐ హైట్లో ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ వర్క్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో పెట్టకుండా మధ్యలో చిన్నగా ఎక్సర్సైజ్ చేయడం కానీ, పోస్చర్ మార్చడం కానీ, చిన్నగా అట్లా బయటికి వెళ్ళి ఒక వాక్ చేసి రావడం కానీ, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం కానీ, అండ్ రెగ్యులర్గా ఒక మంచి డైట్ తీసుకోవడం కానీ, రెగ్యులర్గా ఎందుకంటే మనం ప్రొఫెషన్ని కూడా మార్చలేము అట్ ది సేమ్ టైం. సో ఈ చిన్న మార్పులు, ఎక్సర్సైజ్ చేయడము, మంచి ఆహారం తీసుకోవడము, నెక్ని స్ట్రెంగ్తెన్ చేయడము, షోల్డర్ని స్ట్రెంగ్తెన్ చేయడము, ఈ సింపుల్ లాజిస్టిక్స్ కూడా మనం అప్లై చేసినా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే హ్యావ్ వెరీ గుడ్ రికవరీ. పిల్లల్లో ఎట్లా సార్, అంటే చిన్న పిల్లల్ని కన్విన్స్ చేయడం కష్టం, ఇట్ ఈస్ డిఫికల్ట్. అంటే మనం పేరెంట్స్గా మనం వాళ్ళు పెరిగే ఎర్లీ ఏజెస్ నుంచే ఇప్పుడు మనం కూడా ఎట్లా అయిపోయింది, వాళ్ళు తినాలి తొందరగా, మన జాబ్స్కి వెళ్ళాలి. సో మెనీ ఫ్యాక్టర్స్ అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా వీటికి యాడ్ ఆన్ అవుతున్నాయి. సో మనం ఏంటంటే ముందు నుంచే ఒకవేళ స్క్రీన్ టైం ఉన్నా సరే, వాళ్ళకి స్కూల్స్ క్లాసెస్ కూడా ఆన్లైన్ అయిపోయినాయి.
సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్. సో మనం వీలైనంత తక్కువగా వీళ్ళకి ఆన్ కొంచెము ఈ స్క్రీన్ టైం తగ్గించడము, అగైన్ పోస్చర్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం. ఒకవేళ క్లాసెస్ ఫోన్ ఎలా పట్టుకోవాలి సార్? అంటే ఫోన్ కూడా బేసిక్గా ఎట్లా అంటే, ఒకవేళ ఏదన్నా మీకు ఒక సపోజ్ ఒక స్టాండ్ ఉంది అంటే ట్రై టు హోల్డ్ ఇట్, అంటే మీకు మీ హెడ్ హైట్లో పెట్టుకోవడం బెటర్. ఒకవేళ కంటిన్యూస్గా అలా చూడాల్సి వచ్చిన నెక్ని ఇలా స్ట్రెయిన్ అవ్వకుండా కంటితోనే కిందికి చూడడము, లేదా మధ్యలో అగైన్ బ్రేక్స్ తీసుకోవడము. అండ్ డెఫినెట్లీ ద బెస్ట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్. సో ప్రివెన్షన్ ఈజ్ ది బెస్ట్ క్యూర్ అంటాం కాబట్టి అసలు అంతసేపు స్క్రీన్ టైం ఉండకపోవడమే మంచిది. మనం అంటే ఫోన్ లేకుండా అన్ని ఆపరేషన్స్ ఫోన్లోనే అయిపోతున్నాయి. సీనియర్ సిటిజన్స్ కూడా ఇంకా ఎక్కువ రిస్క్, వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు, ఎందుకంటే వాళ్ళకి ఏజ్ రిలేటెడ్ వేర్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు జస్ట్ పెయిన్ సిమ్టమ్సే కాకుండా వాళ్ళు స్పాండైలోసిస్ ఉంటుంది, స్పాండైలోసిస్లో అడ్వాన్స్మెంట్స్ పోతారు, దాంట్లో నరాల మీద ఒత్తిళ్ళు ఉంటాయి, వాళ్ళకి ఇంకా డేంజరస్. ఎందుకంటే మీరు ఆల్రెడీ అక్కడ నరం కాంప్రమైజ్ అవుతుంది, ఆ బోన్స్లో నుంచి వెళ్ళే నరాల మీద కొద్దో గొప్ప ఒత్తిడి ఉంటుంది. దాని మీద మీరు ఈ మూమెంట్ చేస్తున్నప్పుడు ఆ నరం మీద కూడా ఒత్తిడి పడడం వల్ల ఈ నొప్పితో పాటు వాళ్ళకి తిమ్మిర్లు రావడము, ఇవి రెడ్ ఫ్లాగ్స్ అంటాం. సో ఈ తిమ్మిర్లు వస్తున్నాయి, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఇటువంటి లక్షణాలు ఉన్నాయంటే ఆ స్పైన్ బోన్లోనే కాకుండా నరాల మీద కూడా ఒత్తిడి పడుతుందని దాని అర్థం. ఓకే సార్, ఇప్పుడు ఈ నెక్ సిండ్రోమ్ సార్, దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ వెళ్ళిపోయినప్పుడు సర్జరీ వరకు పోయే ప్రమాదాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా, ఎందుకంటే ఈ స్ట్రెయిన్ అవ్వడం వల్ల బోన్స్లో కొన్ని మార్పులు వస్తాయి. అంటే మన బాడీ ఎప్పుడైనా కూడా మనంతట మనం దాన్ని కరెక్షన్ చేసుకోగలుగుతున్నామా అనేది చూస్తుంది. ఒకవేళ మనం దాన్ని కరెక్షన్ చేయకపోతే మన బాడీ దాన్ని ఎట్లా రిపేర్ చేయాలి, దాన్ని ఎట్లా నేను కాంపెన్సేట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. సో దానివల్ల బోన్స్లో మార్పులు వస్తాయి, ఆ బోన్స్లో కానీ ఆ బోన్స్ మధ్యలో ఉండే డిస్క్లో కానీ మార్పులు వస్తుంటాయి. సో ఆ మార్పులు రావడం వల్ల ఆ బోన్లో నుంచి వెళ్ళే నరం మీద ఒత్తిళ్లు పడడం స్టార్ట్ అవుతాయి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా నొప్పులే కాకుండా తిమ్మిళ్ళు రావడము, బర్నింగ్ సెన్సేషన్ రావడం, చేతులు కానీ కాళ్ళు కానీ పట్టు తగ్గిపోవడము, యూరిన్ మోషన్ స్పర్శ తగ్గడం, ఇవి ఇంకా వెరీ బ్యాడ్ సైన్స్ అనమాట. అంత సిచ్యువేషన్లోకి పోవద్దు. సో నెక్ పెయిన్తో పాటు తిమ్మిర్లు వస్తున్నాయి, నెక్ పెయిన్తో పాటు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఈ లక్షణాలు కూడా మొదలైనాయంటే వీలైనంత త్వరగా దగ్గరలోని డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. మీ ప్రాక్టీస్లో సార్ ఎనీబడి అంటే హూ నెగ్లెక్టెడ్ అట్లా వాళ్ళు ఎవరైనా మీరు చూసారా, ట్రీట్ చేశారా? మీరు చాలా డిస్టర్బ్ అయ్యారు, ఇంత చిన్న ఏజ్లో ఇట్లా అయిపోయింది అనే సిచ్యువేషన్ ఏమైనా ఉంటే జస్ట్. యంగెస్ట్ పేషెంట్ మనకి నేను పర్సనల్గా ఆపరేట్ చేసింది 14 years పాపకి, 9th class పాప ఇలాగే పెయిన్ అని చెప్తుంటే వాళ్ళ పేరెంట్స్ వేర్ లైక్ ఇదేదో క్లాసు ఎగ్గొట్టడానికో స్కూలు అవాయిడ్ చేయడానికో చేస్తున్నాను అనుకున్నారు. బట్ షీ అల్టిమేట్లీ ప్రజెంటెడ్ విత్ దీస్ అగైన్ వార్నింగ్ సైన్స్ చెప్పాను కదా, చేతులు తిమ్మిళ్ళు రావడం ఇవన్నీ. సో 14 years పాపకి మనం సర్జరీ చేయాల్సి వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఈ సందర్భంలో మనం ఉంటామని మేము ఎప్పుడూ అనుకోలేదు. అంటే 14 years ఈజ్ లైక్ వెరీ రేర్, అసలు అట్లా జరగకూడదు. బట్ ఆ పాపలు ఏంటంటే చాలా ఫాస్ట్గా మార్పులు వచ్చేసాయి. నాట్ ఎవ్రీ టైం, బట్ 20sలో చాలా తరచుగా చూస్తున్నాం. ఓకే, 14 ఈజ్ ద యంగెస్ట్ హూ హ్యాడ్ టు ఆపరేట్. ఓకే, సో వెరీ డిస్టర్బింగ్. అది చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ అరే ఏంటిది అంటే వీ నెవర్ ఎక్స్పెక్ట్. అంటే మన పుస్తకాల్లో కూడా అంత చిన్న ఏజ్ వాళ్ళకి సర్జరీ పడుతుంది అనే వ్యవహారం కూడా అసలు ఆ థాట్ ప్రాసెస్ కూడా ఉండదు సార్. అంటే వీళ్ళ సర్జరీ అయినాక ఎట్లుంటుంది సార్ వాళ్ళది పరిస్థితి? ఒకవేళ వర్స్ట్ కేస్ అంటే మనం అసలు ఆ సందర్భంలోనే పోవద్దు. ఇనీషియల్గా నెక్ పెయిన్స్ వీటికి ఎప్పుడు కూడా ఫస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఎక్సర్సైజెస్, మంచి పోస్చర్ మెయింటైన్ చేయండి. ఆ పోస్చర్ని ఎట్లా మెయింటైన్ చేయాలనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం పేషెంట్స్కి. ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం, మంచి ఫుడ్ తీసుకోమని చెప్తాము, స్మోకింగ్ లాంటివి ఉంటే దాన్ని అవాయిడ్ చేయమంటాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ సింపుల్ రెమెడీస్తోనే తగ్గిపోతుంది. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే చేతులు లాగేస్తున్నాయి, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి, ఇవి వచ్చినాయంటే కనుక దీస్ ఆర్ వార్నింగ్ సైన్స్. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎక్స్రేతో పాటు మనం ఎంఆర్ఐ కూడా చేయాల్సి ఉంటుంది. ఎక్స్రే అనేది మనకి బోన్ ఎలా ఉందో చెప్తుంది, ఎంఆర్ఐ అనేది ఆ బోన్లో నుంచి వెళ్ళే నరం ఎలా ఉందో చెప్తుంది, ఆ ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంది. చిన్న చిన్న ఒత్తిళ్ళు ఉంటే మీకు ఎక్సర్సైజ్తోనే సరిపోతుంది. తీవ్రమైన ఒత్తిడి ఉండి మన కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయిందన్నప్పుడే మనం సర్జికల్ ఆప్షన్ డిస్కస్ చేస్తాం. సార్, ఇప్పుడు అంటే ఐటీ ప్రొఫెషనల్స్కి ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు? ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ఎక్స్పోజ్ అయి ఉంటారు. మోస్ట్లీ ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్ మీ ఎర్గనామిక్స్ అంటామండి. మోస్ట్ ఆఫ్ ది ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా దే ఆర్ వెరీ మచ్ ఎంఫసైజింగ్ ఈ పాయింట్ మీద. అంటే మీరు ఎలా కూర్చుంటున్నారు, మీకు స్క్రీన్ మీ తల హైట్లో ఉందా,
మీ ఐ హైట్లో ఉందా లేదా, మీ పోస్చర్ ఎట్లా ఉంది, ఎరెక్ట్ పోస్చర్ ఉందా, ఒక సపోర్ట్తో కూర్చుంటున్నారా, మధ్యలో బ్రేక్స్ తీసుకోమంటున్నాము, చక్కగా రెగ్యులర్గా మంచి ఫుడ్ తీసుకోమంటున్నాము, మంచి ఎక్సర్సైజ్ చేయమంటున్నాము. మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ దిస్ సింపుల్ టెక్నిక్, అంటే జస్ట్ టేక్ బ్రేక్స్, డూ గుడ్ ఎక్సర్సైజెస్, గుడ్ ఫుడ్, అవాయిడ్ స్మోకింగ్, అవాయిడ్ టొబాకో, దట్ హెల్ప్స్ మోస్ట్ ఆఫ్ ద టైం. సో అంటే ఈ నెక్ అనేది అంటే ఏజింగ్ నెక్ వచ్చేస్తుంది యూత్ Definitely, ఎందుకంటే ఒక అలాం కదా సార్. ఇట్ ఈస్ అ వెరీ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం అండి. ఎందుకంటే మేము 40-50 ఇయర్స్లో చూసే మార్పులు ఈ 20sలోనే చూడాల్సి వస్తుంది, విచ్ ఇస్ క్వైట్ అలార్మింగ్, విచ్ ఇస్ క్వైట్ బ్యాడ్. అంటే మనం రేపు ఫ్యూచర్లో ఇంకేమైపోతుందని భయం వేస్తుంది అనమాట. సో అది జరగకుండా ఉండాలి అంటే మేబీ మనం ఏం చేయాలంటే ఆ చదువుకునే రోజుల్లో నుంచే ఈ హ్యాబిట్ని మనం ఇన్కల్కేట్ చేయాలి. మీ పోస్చర్ ఎట్లా ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ పోస్చర్ అండి. మీరు ఎంత చక్కగా మీ పోస్చర్ మెయింటైన్ చేస్తున్నారు, కరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేయాలి, ఎరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేయాలి, స్క్రీన్ మీ ఐ హైట్లో ఉండాలి, ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయాలి, నెక్ ఎక్సర్సైజెస్, షోల్డర్ ఎక్సర్సైజెస్. ఇన్ఫ్యాక్ట్ నేను సామాన్యంగా పేషెంట్స్కి ఏం చెప్తానంటే మెడ నొప్పి ఉందని మళ్ళీ మెడకే చేయకండి, మెడ, భుజాలు, ఛాతి, నడుము, టాప్ టు బాటమ్ స్పైన్కి మీరు చక్కగా ఎక్సర్సైజ్ చేస్తే, రెగ్యులర్గా చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇవి ప్రోగ్రెస్ అవ్వకుండా మనం ఆపుకోగలుగుతాం. సార్ ఇప్పుడు మన 120 కోట్ల జనాభాలో 75 crores పైనే దే ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్. అందరూ కూడా కింద చూసే వాడతారు. సో వాళ్ళకు ఒక ఫిక్స్డ్ యాంగిల్ చెప్పగలుగుతారా, సో దట్ దే డోంట్ గెట్ ఇన్ టు దిట్ నెక్ సిండ్రోమ్? అంటే బేసికలీ ఇదేనండి, మనం అంటే హైట్ బట్టి మీరు ఎలా ఉన్నారు, మీ పోస్చర్ ఎలా ఉందో చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం మన ఐ హైట్లో పెట్టుకుంటే సరిపోతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ దెన్ సఫిషియెంట్. ఎందుకంటే కొంతమంది లావ్ ఉండొచ్చు, కొంతమంది షార్ట్ ఉండొచ్చు, కొంతమందికి షార్ట్ నెక్ ఉంటుంది, కొంతమందికి లాంగ్ నెక్ ఉంటుంది. సో అల్టిమేట్గా ఏంటంటే స్క్రీన్ అనేది మీ ఐ హైట్లో ఉండాలి, పైకి ఉండకూడదు, కిందికి ఉండకూడదు. సో ఈ కేసెస్ ఎక్కువ అవుతున్నాయా సార్? చాలా చాలా చాలా. బికాజ్ ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనం పొద్దున్న సాయంత్రం వరకు కొంతమంది పేషెంట్స్ని చూస్తే ఎక్కువ శాతం యంగ్స్టర్స్తో ఈ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. ఎస్పెషలీ మనం ఈ హైటెక్ సిటీ వైపు కనుక మీరు చూస్తే చాలా యంగ్స్టర్స్ దే కమ్ విత్ డాక్టర్ దట్ పెయిన్, దిస్ పెయిన్ అని వస్తూ ఉంటారనమాట. సో సింపుల్ టెక్నిక్స్తో ఇదంతా పోతుంది అనేది వాళ్ళకి అర్థం చేయాలి. ఎందుకంటే ఇఫ్ యూ జస్ట్ గివ్ మెడిసిన్ అండ్ ఆస్ దెమ్ టు టేక్ ఇట్, యూజ్ ఇట్, ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్. మన ఉద్దేశం ఏంటంటే అసలు అది రాకుండా ఉండడానికి నేను వాట్ యూ షుడ్ బి డూయింగ్ అనేది మనం వాళ్ళకి అర్థం చేయాలన్నమాట. సీనియర్ సిటిజన్స్కి ఏమైనా చెప్తారా సార్? సీనియర్ సిటిజన్స్ ఇంకా కేర్ఫుల్ ఉండాలండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ టేర్ స్టార్ట్ అయిపోతుంది. మీరు కనుక ఈ పోస్చర్ మీరు మెయింటైన్ చేయకపోతే ఈ నెక్ సిండ్రోమ్ మీకు కూడా, అంటే నెక్ అంటే మళ్ళీ యంగ్స్టర్సే కాదండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. సో వీళ్ళు కూడా ఈ మధ్య టీవీల్లో, ఫోన్లోనే సినిమాలు చూస్తున్నాము, ఎపిసోడ్స్ చూస్తుంటాము, మనము ఈ సీరియల్స్ చూస్తుంటాము. సో దానివల్ల వీళ్ళకి ఆల్రెడీ ఏజ్ రిలేటెడ్ మార్పులు వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి ఇంకా ఫాస్ట్గా ఇది ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దే హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్ ఇప్పుడున్న సినారియో. ఎనీవే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు 90% మంది ప్రజలు ఫోన్లు వాడుతున్నారు. కానీ వాళ్ళు వాడే పద్ధతి ఎలా ఉండాలో ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు. సేమ్ యాజ్ యూత్ అండ్ మిడిల్ ఏజ్ పర్సన్సే కానీ ఇంకా చూసుకున్నట్టయితే సీనియర్ సిటిజన్స్, వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళు వాడే గ్యాజెట్స్ని కరెక్ట్ పోస్చర్లో పెట్టుకొని వాడితే ఈ నెక్ సిండ్రోమ్ నుంచి వాళ్ళు బయటపడవచ్చు. అసలు రాకుండా చూసుకోవడమే ఇంపార్టెంట్, రానివ్వకూడదనే ఒక ఫోకస్తోనే ఉండాలి అనేది డాక్టర్ గారు చెప్తున్నారు. ఏది ఏమైనా మనం ఈ ఇంటర్వ్యూలో సార్ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో, మరికొన్ని హెల్త్ ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.